హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను చాంగడ్డ పులుసు చేశానండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసేసానండి. కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఈ చాంగడ్డ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో, చాలామందికి ఇష్టంగా తింటారు. ఈ చాంగడ్డ చాలా బాగుంటుంది కదండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేస్తానండి. అవి మగ్గిపోయాక సాల్ట్ వేసాను, కారం, పసుపు వేసేసానండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా వేసేసాను. చాంగడ్డలు కూడా వేసేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేస్తున్నానండి. ఎందుకంటే ముందుగా నేను తిరగమాత గింజల్లో మెంతులు, జీలకర్ర వేసేస్తున్నాను కాబట్టి ధనియాల పొడి మాత్రమే వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చక్కెర అండి. నేను పులుసులు చేసినప్పుడల్లా కొంచెం చక్కెర వేస్తాను. చాలామంది బెల్లం వేస్తారు. నేనైతే చక్కెర ఇష్టపడతానండి. చాలా కమ్మగా ఉంటుందండి పులుసుల్లో చక్కెర వేసుకుంటే. నిన్న నేను మా అమ్మని చున్నాటికి వెళ్ళానండి. మేమందరమే వెళ్ళాము. అక్కడ అరటి చెట్లు అన్న వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. అక్కడ అరిటాకు కోసుకొచ్చుకున్నానండి. ఎందుకంటే మా పాప అరిటాకులో భోజనం చేయాలని అడుగుతూ ఉండింది. ఈ వేడి వేడి అన్నం అరిటాకులో వడ్డించుకొని ఈ కమ్మనైన చాంగడ్డ పులుసు వేసుకుని తింటుంటే ఉందండి, చూసుకోండి. ఆహా, స్వర్గం అండి. ఎంతమందికి ఇష్టమని ఈ చాంగడ్డ పులుసు అంటే? మీకు కూడా ఇష్టమే కదా. బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. మా పాప అయితే ఆస్వాదిస్తూ తింటుంది. బాగా కాలిపోతుంది. మా పాపకి చాంగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.